హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. యూట్యూబర్ కోమలి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుకుంటూనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ కోమలి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ యూట్యూబ్ వీడియోలు చేసే అఖిల్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాల వల్లే కోమలి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మణికొండ చిత్రపూరి కాలనీలోని దారుణం చేసుకుంది. అయితే మణికొండ చిత్రపూరి కాలనీలోని ప్రముఖ యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకొని ఏదైతే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రస్తుతం ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తాను చదువుకుంటూనే ఏదైతే యూట్యూబ్ వీడియోలు చేస్తూ కూడా మంచి గుర్తింపు అయితే కోమలి అయితే పొందింది. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ యూట్యూబ్ వీడియోలు చేసిన అఖిల్తో అయితే పరిచయం ఏర్పడింది. అయితే కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరి మధ్య విభేదాలు రావడంతో కూడా వీళ్ళిద్దరూ కూడా బ్రేకప్ అయితే జరిగింది. అయితే మనస్తాపం చెందిన కోమలి ఏదైతే సూసైడ్ చేస్తుందో అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తారు. అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏదైతే కోమలి వచ్చేసి గతంలోని ఏదైతే యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ కూడా అనేక ఫేమస్ అయితే మల్లారెడ్డి యూనివర్సిటీలో బిఎస్సీ అయితే చదువుతుంది. చదువుతూనే యూట్యూబ్ వీడియోలు కూడా ఈ కోమలి అయితే చేస్తుంది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్ గా ఉన్న అఖిల్ రెడ్డితో ఏదైతే ప్రేమ తిరిగించిందో అయితే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో కూడా ఏడాది క్రితం బ్రేకప్ అయితే జరిగింది. అయితే కొన్ని నెలల క్రితం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ కూడా ప్రస్తుతం మన తల్లిదండ్రులు అయితే చూస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు. అయితే కోమలి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమికంగా ఏదైతే కోమలి వచ్చేసి ఏదైతే ప్రేమ ఏదైతే విఫలం కావడంతోనే మనస్తాపానికి గురేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.